సో హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అసలు SpO2 అంటే ఏంటో తెలుసుకుందాము. మీకు దీంట్లో మనకి ఆక్సిజన్ సాచురేషన్ అంటే ఏంటి, SpO2 అంటే ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మనకి మెయిన్గా చూసుకుంటే మన బాడీలో గ్యాస్ ఎక్స్చేంజెస్ ఎలా అవుతాయో మీకు ఈ ఇమేజ్ చూస్తే అర్థమవుతుంది. మెయిన్ లంగ్స్ నుంచి ఆక్సిజన్ వస్తుంది. ఆ ఆక్సిజన్ అనేది బ్లడ్లోకి వస్తుంది. సో మనకి బ్లడ్లో ఉండే రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి గ్యాస్ క్యారియర్స్గా పనిచేస్తాయి. మన లంగ్స్ నుంచి వచ్చేటప్పుడేమో అవి ఆక్సిజన్ క్యారీ చేసుకొస్తాయి. ఎప్పుడైతే సెల్స్ దగ్గరికి వస్తాయో ఆ సెల్స్ దగ్గరికి వచ్చిన వెంటనే రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఆక్సిజన్వి రిలీజ్ చేస్తాయి. మళ్ళీ సెల్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ని రిసీవ్ చేసుకు ఇక్కడ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఆక్సిజన్ అనేది సెల్స్కి వెళ్తుంది. సెల్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది మళ్ళీ రెడ్ బ్లడ్ సెల్స్కి వస్తుంది. మళ్ళీ సేమ్ కార్బన్ డైఆక్సైడ్ని లంగ్స్ దగ్గరికి క్యారీ చేస్తుంది. ఈ సెల్స్ నుంచి లంగ్స్ దగ్గరికి కార్బన్ డైఆక్సైడ్ క్యారీ చేసి అక్కడ మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపిస్తుంది మన బాడీ నుంచి. మళ్ళీ మన లంగ్స్ ద్వారా ఆక్సిజన్ అనేది మన బ్లడ్లోకి వస్తుంది. ఇది అనేది ఒక సర్కిల్ ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ ఆక్సిజన్ ఆ బ్లడ్లోకి వస్తుంది. ఆ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఆక్సిజన్ క్యారీ చేసుకొచ్చి సెల్స్ దగ్గర రిలీజ్ చేసి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని అవి మళ్ళీ సేమ్ లంగ్స్ దగ్గర క్యారీ చేస్తాయి. ఇదంతా సర్కిల్ ప్రాసెస్. దీంట్లో ఈ ఇమేజ్ లో మనకి మెయిన్ గా దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ లో చూడండి, ఆక్సిజన్ ఫ్రమ్ లంగ్స్ రెడ్ బ్లడ్ సెల్స్ కి వస్తుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ క్యారీ చేసుకొస్తాయి, దాంట్లో మిక్స్ అవుతాయి. దాని నుంచి ఆక్సిజన్ రెడ్ బ్లడ్ సెల్స్ తర్వాత ఆక్సిజన్ అనేది ఆక్సిజన్ డెలివరీ టు సెల్స్. ఎక్కడైతే సెల్స్ కి ఆక్సిజన్ అవసరం ఉంటుందో అక్కడికి వచ్చిన తర్వాత రెడ్ బ్లడ్ సెల్స్ అనేది ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. ఇది ప్రాసెస్. మనం SpO2 అసలు ఎలా కనుక్కుంటామంటే మనకి దీంట్లో సెన్సార్స్ ఉంటుంది. SpO2 సెన్సార్లో రెడ్ లైట్, ఇన్ఫ్రారెడ్ లైట్ అవి రెండు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయంటే లైట్ ఎమిటింగ్ డయోడ్స్ నుంచి రెండు వస్తాయి. కింద ఒక సైడ్ ఒక ఫింగర్కి ఒక సైడ్ లైట్ ఎమిటింగ్ డయోడ్ ఉంటే ఇంకొక సైడ్ లైట్ రిసీవర్ డిటెక్టర్ ఉంటుంది. ఇప్పుడు మన ఆక్సిజన్ అనేది బ్లడ్లో ఎంత ఫ్లో అవుతుందో ఫ్లోని బట్టి ఈ లైట్ అబ్జర్ప్షన్ అనేది ఉంటుంది. మనకి డిటెక్టర్స్ ఏం చేస్తాయంటే ఆ బ్లడ్లో ఆక్సిజన్ ఎంత పర్సెంటేజ్ ఉందో దీని ద్వారా తెలిసిపోతుంది. మనకి బ్లడ్ ఎంత ఉంది, ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎంత ఉంది, దాన్ని బట్టి అనేది లైట్ అంతా అబ్జర్వ్ అవుతుంది. ఆక్సిజన్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నప్పుడు లైట్ అబ్జర్ప్షన్ తక్కువ ఉంటుంది. ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు లైట్ అబ్జర్ప్షన్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా మన హార్ట్ ఎన్నిసార్లు పంప్ చేస్తుందో, హార్ట్ బీట్ ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు హార్ట్ బీట్ ఇంక్రీజ్ దీంట్లో చూడండి మనకి గ్రీన్ ఎల్ఈడి లైట్ సెన్సార్ ఉంది కదా. ఏట్రస్ వెయిన్స్ రెండు ఉంటాయి. ఏట్రస్లో ఏమో ప్యూర్ ఆక్సిజన్ వస్తుంది, వెయిన్స్లో ఏమో కార్బన్ డైఆక్సైడ్ రిటర్న్ వెళ్తుంది లంగ్స్కి. మనకి ఒకసారి హార్ట్ బీట్ పంప్ చేసినప్పుడు ఏమవుతుందంటే హిమోగ్లోబిన్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ మళ్ళీ హార్ట్ బీట్ తగ్గినప్పుడు అనేది అప్పుడు హిమోగ్లోబిన్ అనేది తక్కువ ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది SpO2 ఎప్పుడెప్పుడు చూడాల్సి వస్తుంది అంటే లైక్ మనకు షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ ప్రాబ్లం ఉన్న, ఏదైనా లాంగ్ డిస్టెన్స్ సర్జరీ అవుతున్నప్పుడు, డ్యూరింగ్ సర్జరీ కానీ ఏదైనా హార్ట్ అటాక్ ప్రాబ్లం వచ్చినా, హార్ట్ ఫెయిల్యూర్ ప్రాబ్లం వచ్చినా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వచ్చినా, లంగ్ క్యాన్సర్ వచ్చినా, COVID-19 వచ్చినా, ఆస్తమా పేషెంట్లకైనా, న్యూమోనియా పేషెంట్లకైనా, స్లీప్ అప్నియా ప్రాబ్లం ఉన్నా, ఇది ఏదైనా మనకు డిసీజ్ ఉన్నా కంపల్సరీగా మనము SpO2 అనేది కంపల్సరీ చెక్ చేస్తూ ఉండాలి. ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి మన బాడీలో, ఆక్సిజన్ లెవెల్స్ ఏమైనా డిక్రీజ్ అవుతున్నాయా ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ SpO2 మెజరింగ్ అనేది మనం ఒక సెన్సార్ యూజ్ చేస్తాం. ఈ సెన్సార్ టెక్నాలజీలో మెయిన్గా 2 టైప్స్ ఉంటుంది. ట్రాన్స్మిసివ్ టెక్నాలజీ, ఇంకోటి రిఫ్లెక్టివ్ టెక్నాలజీ. ట్రాన్స్మిసివ్ టెక్నాలజీలో ఒక సైడ్ ఏమో లైట్ ఎమిటింగ్ డయోడ్స్ ఉంటాయి, ఇంకొక సైడ్ ఏమో లైట్ రిసీవింగ్ డిటెక్టర్స్ ఉంటాయి. ఆక్సిజన్ లెవెల్స్ కనుక్కోవడానికి ఫింగర్కి ఒక సైడ్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్ పెడతాము, ఇంకొక సైడ్ లైట్ రిసీవింగ్ డిటెక్టర్స్ పెడతాము. మన బ్లడ్ ద్వారా లైట్ అనేది పాస్ అయినప్పుడు ఎంత అబ్జర్వ్ అవుతుంది, ఆక్సిజన్ పర్సెంటేజ్ని బట్టి ఆ లైట్ అబ్జర్వేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు లైట్ అబ్జర్ప్షన్ ఎక్కువ ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు లైట్ అబ్జర్ప్షన్ తక్కువ ఉంటుంది. దీన్ని ట్రాన్స్మిసివ్ టెక్నాలజీ అంటారు. ఇంకొకటి రిఫ్లెక్టివ్ టెక్నాలజీ ఉంటుంది. రిఫ్లెక్టివ్ టెక్నాలజీలో ఏమవుతుంది అంటే మనకి డయోడ్స్ అనేవి, లైట్ ఎమిటింగ్ డయోడ్స్ అనేవి ఆక్సిజన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ రిఫ్లెక్ట్ అవుతాయి. రిఫ్లెక్ట్ అయిపోయి మనకి సేమ్ రిసీవర్స్ దగ్గరికి వస్తాయి. ఇవి రెండు ఒకే సైడ్ పెట్టేస్తాం. మనకి ట్రాన్స్మిసివ్లోనేమో ఫింగర్కి ఒక సైడ్ ఎమిటింగ్ డయోడ్స్ ఉంటాయి, ఇంకొక సైడ్ రిసీవింగ్ డిటెక్టర్స్ ఉంటాయి. ఈ రిఫ్లెక్టివ్ టెక్నాలజీలోనేమో రెండు ఒకే సైడ్ వస్తాయి. అది రిఫ్లెక్టివ్ టెక్నాలజీ. ఈ ఇమేజ్లో మనము అసలు ఈ వేవ్ ఫామ్స్ ఎలా వస్తాయో చూద్దాము. దీంట్లో మెయిన్గా మనకి ఆ బ్లడ్ ఫ్లోలో ఏమేమి ఉంటుందంటే ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్, డీఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్, ఈ 2 టైప్స్ ఉంటుంది.
మనకి హార్ట్ పంప్ అయినప్పుడు మనకి ఒకసారి ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ వస్తుంటాయి, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ వస్తుంటాయి. ఇప్పుడు మీకు ఈ రౌండ్ చూపిస్తుంది కదా హిమోగ్లోబిన్, ఇది ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్. మళ్ళీ ప్లెయిన్గా ఉన్న దగ్గరేమో డీఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్. ఇక్కడ ఏమవుతుంది అంటే లైట్ బ్లడ్ ద్వారా పాస్ అయినప్పుడు ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు మనకి రెడ్ లైట్ అనేది ఎక్కువ పాస్ అవుతుంది, అప్పుడు సిగ్నల్ ఎక్కువ వస్తుంది. మళ్ళీ ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్ ఎక్కువ ఉన్నప్పుడు, ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు లైట్ అనేది ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది, అప్పుడు బయటికి పాస్ అయ్యే లైట్ తక్కువ ఉంటుంది, అప్పుడు మనకి వేవ్ ఫామ్ తగ్గిపోతుంది. అట్లా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు లైట్ అనేది ఎక్కువ పాస్ అవుతుంది కాబట్టి సిగ్నల్ ఎక్కువ వస్తుంది. ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ లైట్ అబ్జర్వ్ అవుతుంది కాబట్టి బయటకు వచ్చే లైట్ తక్కువ ఉంటుంది. ఇది దీని మెయిన్ ప్రిన్సిపల్ అన్నమాట. దీన్ని బట్టి మనకి ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నది అనేది తెలిసిపోతుంది. ఇంకొకటి హార్ట్ బీట్ ఎంత ఉంది, పల్స్ రేట్ ఎంత ఉంది. ఇలా చూస్తున్నాం కదా, ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్ ఎన్నిసార్లు వస్తుంది, డీఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్ ఎన్నిసార్లు వస్తుంది, దీన్ని బట్టి అనేది మనకి పల్స్ రేట్ ఎంత వస్తుంది అనేది డిటెక్ట్ అవుతుంది. ఇది మెయిన్ ప్రిన్సిపల్. సో మనకి ఇది SpO2 అంటే ఆక్సిజన్ సాచురేషన్ ఈజ్ ది ఫ్రాక్షన్ ఆఫ్ ఆక్సిజన్ సాచురేటెడ్ హిమోగ్లోబిన్ రిలేటివ్ టు టోటల్ హిమోగ్లోబిన్ ఇన్ ద బ్లడ్. ఇది నార్మల్ రేంజ్ 94 to 800 ఉండాలి. పల్స్ రేట్ అంటే పల్స్ రేట్ ఈజ్ మెజర్డ్ బై ది నెంబర్ ఆఫ్ కాంట్రాక్షన్స్ ఆఫ్ ది హార్ట్ పర్ మినిట్. ఇది 60 to 125 మధ్యలో ఉండాలి ఫర్ అడల్ట్. సో దీంట్లో మనకి SpO2 లో ఉంది అని ఎప్పుడు అనుకుంటాము, చూస్తే 95% ఉంటే నార్మల్గా ఉన్నట్టు, 95 to 100 ఉండాలి అప్పటి వరకు నార్మల్గా ఉన్నట్టు. 92% వచ్చిందంటే సంథింగ్ ఏదో రీజన్ ఉంది అని స్టార్ట్ లుకింగ్ ఫర్ ఏ రీజన్. 90 వచ్చిందంటే హైపోక్సేమియా ప్రజెంట్, హైపోక్సేమియా వచ్చేసింది అనేసి. అంటే హైపోక్సేమియా రిఫర్స్ టు ది లో లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ బ్లడ్ అనమాట. సో 90% వచ్చిందంటే మనం కంపల్సరీగా ట్రై టు ఇంప్రూవ్ ఆక్సిజనేషన్, మన బాడీలో ఆక్సిజన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. అది ఏంటంటే ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకోవడమో, లేకపోతే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పెట్టుకోవడమో, ఏదైనా హాస్పిటల్ అడ్మిట్ అవ్వడమో చేసి కంపల్సరీగా ఆక్సిజన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. 85% ఉందంటే మోడరేట్ టు సివియర్ హైపోక్సేమియా అనేది సివియర్ అవుతుంది అనమాట. కంపల్సరీగా మనకు ఆక్సిజన్ కంపల్సరీ పెట్టుకోవాలి. 80% కంటే బిలో ఉందంటే లైఫ్ థ్రెటనింగ్ హైపోక్సేమియా, ఇంకా పేషెంట్ డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆక్సిజన్ అనేది ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఎలక్ట్రానిక్స్ వస్తువులు, మన మొబైల్ కానీ, టీవీ కానీ, కంప్యూటర్ కానీ పనిచేయాలంటే ఎలక్ట్రిసిటీ ఎంత అవసరమో అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన బాడీలో ఉన్న ఆర్గన్స్ పనిచేయడానికి ఆక్సిజన్ అంత అవసరం. మన హార్ట్ అయినా, బ్రెయిన్ అయినా, అదర్ ఆర్గన్స్ అయినా దే నీడ్ టు ఆక్సిజన్ టు డూ దేర్ జాబ్. వాటి జాబ్ చేయాలంటే వాటికి ఆక్సిజన్ కంపల్సరీ అవసరం. సో ఇది ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.